ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య రాజకీయ సమరం 2 దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఘనత పేర్నికి దక్కింది. ఆనాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగిన కొల్లు రవీంద్ర ఓటమి పాలయ్యారు. ఇక 2014లో పేర్ని నాని రవీంద్ర ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2019 నాటికి సీన్ మారింది. కొల్లు రవీంద్రను ఓడించి పేర్ని నాని జగన్ క్యాబినెట్లో 3 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. 2024లో పేర్ని కుమారుడి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. కానీ తెర వెనుకంతా ఆయనే నడిపించారు. అయితే కొల్లు రవీంద్ర 50,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక కొల్లు వర్సెస్ పేర్నీల మధ్య మచిలీపట్నం మహారాజకీయం సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర కీలకమైన స్థానం దక్కుతోంది. ఆయన మంత్రిగా ఉన్నారు. దాంతో ఆయన ఒకసారి గెలిచి ఒకసారి ఓడడం కాదు, మళ్లీ గెలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి ఈసారి నుంచే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. గత ఏడాది కాలంలో జనంతో అనుబంధం పెనవేసుకుని దానిని గట్టిపరుచుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఓవైపు, ప్రజలకు చేరువగా మరోవైపు ఉంటూ మచిలీపట్నం కంచుకోటగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బందరు పోర్టు ఆయన హయాంలో పూర్తి కానుంది. దాంతో రవీంద్రకే ఆ క్రెడిట్ దక్కుతుందంటున్నారు. అదేవిధంగా బందరు పర్యాటక అవకాశాలను పెంచాలని చూస్తున్నారు. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేయాలన్నది కూడా ప్రణాళికగా పెట్టుకున్నారు. బందరు పోర్టును జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని ఆయన ఒక భారీ హామీ ఇస్తున్నారు. స్థానికంగా ఉన్న పల్లె తుమ్మలపాలెం క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేయడానికి చూస్తున్నాం. తద్వారా ఇక్కడి నుండి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ 2025ను మంత్రి ఏర్పాటు చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దాంతో ఆయన పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సభలో మాట్లాడుతూ తన చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తానని భావోద్వేగంతో ప్రకటన చేశారు. ప్రజల అభిమానం తనకు సదా శ్రీరామరక్ష అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ బందరు బుల్లోడుగా తానే ఎప్పటికీ ఉండాలని చూస్తున్నారు.